రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరగడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత మాత్రం కారణం కాదు, చంద్రబాబే కరెంటు ఛార్జీలు పెరగడానికి కారణం అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2014, 2019 మధ్యలో విద్యుత్ కొనుగోలు సర్దుబాటు ఛార్జీలు మరియు విద్యుత్తుకు అవసరమయ్యే ఆయిల్ ఇంధనం ఛార్జీలను ఆయన వసూలు చేయలేదు. తద్వారా ఏపీ ఈఆర్సీకి 7,000 కోట్లు ఆయన బకాయిలు పెట్టి, అంటే అప్పులు పెట్టేసి ప్రభుత్వం నుండి దిగిపోయాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యుత్ వ్యవస్థలో సంస్కరణల కోసం విద్యుత్ భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఏ నెలకు ఆ నెల విద్యుత్ కొనుగోలు సర్దుబాటు ఛార్జీలు మరియు ఇంధనపు ఛార్జీలను వసూలు చేయాలి అని, గత ప్రభుత్వంలో బకాయిలను కూడా ఖచ్చితంగా వసూలు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే 2021 నుండి గత ప్రభుత్వంలో 7,000 కోట్ల అప్పును ఏపీఈఆర్సీ కొంత సబ్సిడీ ఇచ్చినప్పటికీ 3,900 కోట్ల వరకు గత ప్రభుత్వంలో అప్పులను ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల చేత వసూలు చేస్తున్నది. విధి లేని పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యుత్ కొనుగోలు ఛార్జీలు, విద్యుత్ ఇంధనపు ఛార్జీలను వసూలు చేస్తుంది. దీనికి కారణం చంద్రబాబు నాయుడే. ఆ రోజు ఆయన కరెక్ట్గా ఏ నెలకు ఆ నెల వసూలు చేసుంటే, ఏపీఈఆర్సీకి అప్పు పెట్టకపోయి ఉంటే ఈరోజు కరెంటు కష్టాలు వచ్చేవి కాదు, కరెంటు బిల్లులు పెరిగేవి కాదు అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.